ఈ ఫ్లాట్ లో ఒక ట్రిక్కీ వాటర్ లీకేజ్ ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం కనుక్కోవడానికి మాకన్నా ముందు నలుగురు లోకల్ వెండర్స్ ట్రై చేశారు. అయినా సోర్స్ ని ఐడెంటిఫై చేయలేకపోయారు. అప్పుడు మనకి కాల్ చేశారు. మనం ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేశాము. ఇంట్లో ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇలా బాత్రూంలో డామ్నెస్ అబ్జర్వ్ చేశాము. థర్మల్ ఇమేజింగ్ తో కూడా చెక్ చేశాము. కిచెన్ దగ్గర కూడా డామ్నెస్ వచ్చింది. ఎందుకంటే యూటిలిటీలో గ్యాప్స్ ఉన్నాయి, ఇంకా సరిగ్గా క్లోజ్ చేయలేదు, అందుకే డామ్నెస్ వచ్చింది. ఈ షాఫ్ట్ ఏరియాలో పైప్స్ ని కన్స్ట్రక్ట్ చేయడమే చాలా డిఫరెంట్ గా చేశారు. డ్రింకింగ్ వాటర్ పైప్స్, బాత్రూమ్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ పైప్స్ అని పక్క పక్కనే పెట్టి కన్స్ట్రక్షన్ చేశారు. ఎప్పుడు కూడా ఇలా దగ్గరికి కన్స్ట్రక్ట్ చేయకూడదు. ఫ్యూచర్ లో ఏమైనా జరిగితే రిపేర్ కి యాక్సెస్ ఉండేలా కట్టుకోవాలి. ఇక్కడ చూడండి వాటర్ ఎలా డ్రిప్పింగ్ అవుతుందో. అంటే కంటిన్యూస్గా వాటర్ సప్లై ఉండే పైపే డ్యామేజ్ అయింది. ముందుగా pH పేపర్తో వాటర్లో అసిడిక్ వాల్యూ కనుక్కున్నాం. pH వాల్యూ 7 ఉంది, అంటే నార్మల్ వాటరే లీక్ అవుతున్నాయి. తర్వాత బోరోస్కోపిక్ కెమెరాని పంపించి వాటర్ ఎక్కడ లీక్ అవుతుందో చెక్ చేశాం. ఎంత వెతికినా సోర్స్ దొరకట్లేదు. పైన ఫ్లాట్ నుంచి కెమెరాని కిందికి పంపించి కనుక్కోవడానికి ట్రై చేశాం. అప్పుడు కూడా దొరకలేదు. సో కస్టమర్కి రూల్ అవుట్ మెథడ్ ట్రై చేయమని చెప్పాము. ఇక్కడున్న పైప్స్లో ఒక్కొక్క పైప్ని కొన్ని డేస్ వాడటం ఆపేయాలి. అప్పుడు లీకేజ్ కూడా ఆగుతుంది. ఈ మెథడ్ని యూజ్ చేసి మనం లీకేజ్ని కనుక్కున్నాం. మీకు కూడా వాటర్ సీవేజ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మా సియాన్కి కాల్ చేయండి.